ఆ రోజు పట్టణాల్లో 2 సెంట్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. వారికి ఇల్లు లేక ఎక్కడ ఉండాలో ఎక్కడ పునరావాసం చేసుకోవాలనే పద్ధతుల్లో వారు జీవిస్తూ ఉన్న సందర్భంలో వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి 2 సెంట్ల స్థలము ఇచ్చే విధంగా తోడ్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కొన్న శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇళ్లు లేవో ఇళ్లు పట్టాల కోసము, అలాగే పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణం కోసము పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం భారత కమ్యూనిస్టు పార్టీ పూనుకుంది. ఈ విషయమై ఈ సందర్భంగా నర్సనపేటలో ఉన్న కొంతమందికి ఇల్లు స్థలాలు లేకుండా ఉన్నారు. అలాగే ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కూడా ఆ రోజు పట్టణాల్లో 2 సెంట్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. వారికి ఇల్లు లేక ఎక్కడ ఉండాలో ఎక్కడ పునరావాసం చేసుకోవాలనే పద్ధతుల్లో వారు జీవిస్తూ ఉన్న సందర్భంలో వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి 2 సెంట్ల స్థలము ఇచ్చే విధంగా తోడ్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కొన్న శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇళ్లు లేవో ఇళ్లు పట్టాల కోసము, అలాగే పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణం కోసము పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం భారత కమ్యూనిస్టు పార్టీ పూనుకుంది. ఈ విషయమై ఈ సందర్భంగా నర్సనపేటలో ఉన్న కొంతమందికి ఇల్లు స్థలాలు లేకుండా ఉన్నారు. అలాగే ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కూడా ఆ రోజు పట్టణాల్లో 2 సెంట్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. వారికి ఇల్లు లేక ఎక్కడ ఉండాలో ఎక్కడ పునరావాసం చేసుకోవాలనే పద్ధతుల్లో వారు జీవిస్తూ ఉన్న సందర్భంలో వెంటనే కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి 2 సెంట్ల స్థలము ఇచ్చే విధంగా తోడ్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం.